బీటెక్ ప్రాణానికి తెగించి నేను చెప్తాను. నాకు పరిచయం లేదు, ఒక పరిచయం ఉంటుంది, నిజంగా నాకు పరిచయం. ప్రాణానికి తెగించి అక్కడ నిలబడ్డాడు. సతీష్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. సతీష్ రెడ్డి గారు పోరాడి రాజశేఖర్ గారి ఇష్టగా ఇంకెందుకు లేని పోరాడలేవని చెప్పి వెళ్ళిపోయిన సందర్భంలో నిలబడ్డారు. దమ్ముండి మాట్లాడాడు. అక్కడ స్థైర్యాన్ని నిలిపిన వ్యక్తి బీటెక్ రవి గారు. ఆయనకి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒక ఆయన ఉన్నారు, సమైక్యాంధ్ర రాష్ట్రవాదులు ఉంచుతాను ముంచేశారని చెప్పి చాలా పేరు ఉంది ఆయనకి. మేము ముందే చెప్తే తెలంగాణ నష్టపోతుంది, ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందని బాధపడుతుంటే తెలంగాణ కరెంట్ ఉండదు, తెలంగాణ నష్టపోతుందని పుల్ల పెట్టి చూపించారు ఆయన. విడిపోతే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టపోతుంది, కనీసం హక్కులన్నీ అడగాలి. 2011లోనే ఆయన హైదరాబాద్కి అటాచ్ చేసి ఉంది, విస్మరించారు ఆయన. నేను ఆపుతానని, గాలితో ఆపుతా, లాస్ట్ బాల్ ఆడతా. ఏం లాస్ట్ బాల్ ఆడతారు? లాస్ట్ బాల్ 6 కొట్టేస్తా. వాళ్ళ తమ్ముడు గారికి బీటెక్ రవి గారి బదులు వాళ్ళ తమ్ముడు గారికి ఇప్పించుకోవాలని చూశారంట. మరి ఆయన కూడా వాళ్ళు హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో అండి. తర్వాత కర్నూలు వస్తే జనార్దన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి నెగ్గుతా అనుకున్నారు. కొంచెం అక్కడ మిగతా కాన్స్టిట్యున్సీకి అడ్జస్ట్మెంట్ చేశారు. జనార్దన్ రెడ్డి గారు మిగతా కాన్స్టిట్యున్సీస్కి లోన్గా కొంత కూడా సర్ది అడ్జస్ట్ చేశారని పేరు ఉంది. తర్వాత టీజీ భరత్ గారు స్వతహాగా గోల్డ్ స్పూన్ ప్లాటినం స్పూన్తో అందుకని సరే అక్కడ ఇచ్చారు. బనగానపల్లి నుంచేమో జేసీ జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చారు. తర్వాత మీరు ఇక్కడికి వెళ్తే అక్కడ మన అనంతపురం జిల్లాకి వెళ్తే జనం ఏం పెట్టారంటే కేశవ్ గారి మీద మాట్లాడుకున్నాం. ఆయన నెగ్గితే పార్టీ నెగ్గదు, ఈ దిక్కుమాలను ఎవడో సూత్రం చిత్రీకరిస్తాడండి. 94లో ఆయన నెగ్గినప్పుడు 256 సీట్లు నెగ్గింది కూటమి. 294 అప్పుడు ప్రతిపక్ష హోదా అప్పుడే రాలేదు. మీకు అర్థమైంది కదండి, ప్రతిపక్ష హోదా అప్పుడు కూడా రాలేదు. అందుకని అప్పుడే నెగ్గినాయన ఆయన. బట్ ఇది ప్రస్తుత ప్రకారం నేను అనుకుంటాను కొంతమంది ఒకళ్ళిద్దరు తప్ప ఇది యువ క్యాబినెట్ ముద్ర కనపడుతుంది. వచ్చి రాగానే ఆ క్యాబినెట్ మీద విమర్శించడం మంచి పద్ధతి కాదు. ఒకళ్ళిద్దరు మినహా నేను చెప్తున్నానండి. ఇప్పుడు నాకు తెలిసి ఉండొచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. అయ్యన పాత్రుడు గారిని ఆయన్ని విస్మరించడం అయితే ఆయన కూడా చాలా బాధలు పడ్డాడు. ఆయన ఒక మాట చెప్పాడు నిన్న. నేను 30 ఏళ్ళ లోపు నేను ఎమ్మెల్యే అయిపోయాను, తర్వాత మంత్రి కూడా అయినప్పుడు అప్పుడు నాకు పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, నాకు అవకాశం ఇచ్చారు, కుర్రోడు నన్ను అన్యాయం చేశాడని పెద్దవాళ్ళు అనుకోవచ్చు కదా. ఇప్పుడు నేనేమనుకోండి, నేను అనుకుంటే నేను అలాంటి ప్రయత్నాలు నేను చేసినట్టే కదా. మా తరం తర్వాత కొత్త తరానికి అవకాశం రావాలి అని ఎంత ఉందాగా మాట్లాడాడు నేను ఇవాళ. అందుకని కొన్ని చోట్ల కొన్ని అసంతృప్తులు ఉంటాయి, 1-2 సాటిస్ఫై చేయలేరు. పైగా అన్ని సామాజిక వర్గాల వారి చూసుకోవాలి. అయ్యన్ పాత్రుడు గారి వైపు జస్ట్ డెఫినెట్లీ కోన రవికుమార్ గారని కాలింగ్ ఒకటి అనుకుందండి. కోన రవికుమార్ గారు ఏది మన ఆయన మేనల్లుడు గారు బూతుల సభాపతి కింద అన్నప్పుడు అనేవారు ఒక ఆయన్ని. ఎవరు మంచి వ్యక్తి, ఒకప్పుడు చక్కగా మాట్లాడిన తమ్మినేని సీతారాం గారు. ఆయన ఏదో కులాలు బూతుల గురించి ఏదో మాట్లాడినట్టు చూశాను వీడియోలు. దురదృష్టవశాత్తు ఆయన ఓడించాను. మేనలుడేలేండి, సిస్టర్ సొంత మేనలుడు ప్లస్ మేనలుడు. పచ్చగడ్డ కూడా కాదు, మీరు ఐస్ గడ్డ పెట్టినా బొగ్గుమంటుంది. అందుకని ఆయనకి రాపోవటం 2-3 మినహా ఇది కొత్త తరం మార్కు. అందరూ చాలామంది కొంత పరిచయం లేదు నాకు. కొత్త తరం మార్కు. లెట్ us హ్యావ్ ఏ పాజిటివ్ ఒపీనియన్. వీళ్ళందరూ నేను ఒకటే కోరుతున్నాను, మీరందరూ ఎంత కష్టపడినా విభజన హామీలు, ప్రత్యేక తరగతి హోదా దీని మీద మీరు ఫైట్ చేస్తే రాష్ట్రానికి ఇతోతిగా నిధులు రావడం కాకుండా భావితరాలకు ఉపయోగం జరుగుతుంది. అంతే తప్ప ఏదో బీపీసీఎల్ ఫ్యాక్టరీ వచ్చింది, కియా దాంట్లో ఇంకోటి తీసుకొచ్చాం, ఒకటంటే మంచిదే తీసుకొచ్చారు, దాని మించి ఇది రావడం కష్టం అవుతుంది. నా మాట వినండి. మీ అందరికీ నేను మిమ్మల్ని విమర్శించట్లేదు. దీని మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా. అది ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు, ప్రత్యేక హోదా ముగిసిన చాప్టర్ ఉన్నారు. ఆంధ్ర ద్రోహులు, నీచులు, అలాంటి వాళ్ళ మాటలు దయచేసి నమ్మకండి. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతి యొక్క హక్కుల్ని కాపాడటానికి పోరాడమని చెప్పి ప్రయత్నించమని చెప్పి 25 మందికి వ్యక్తిగతంగా పాజిటివ్గా సానుకూలంగా కోరుకుంటున్నాం. మిమ్మల్ని 2-3 నెలలు ఇబ్బంది పెట్టమండి, ఉద్యమాలు చేయాలి. రేపేళ్ళ సమావేశం పెడుతున్నా, మీరు 100 రోజుల పాటు మీ పని మీరు చేసుకోండి. మిమ్మల్ని ఏం ఉద్యమాలతో ఎలా సూచన ఏంటో ఇస్తాం చెప్తా. మేము పాజిటివ్ ఎందుకంటే 2019 తర్వాత భయంకరంగా ఉద్యమించాం ఇంతకుముందు కంటే. కానీ మీడియాలో వేయలేదు, మేము చేయగలుగుతాం. అందుకని దట్స్ అప్ టు దెమ్. ఈసారి మేము తోడుంటామండి మీకు ఉంటే మంచిదండి. ఎందుకంటే చాలామంది నేను ఉద్యమం అంతకన్నా ఎంత సమరయాత్రలు, విద్యార్థులతో పాదయాత్రలు, లేదా ఢిల్లీకి యాత్రలు, 26 జిల్లాలు ధర్నాలు పెడితే 99% వార్తలు బయటికి రావట్లేదంటే మేము ఏం చేయగలిగలేదు. అంటే అవతల చంద్రబాబు నాయుడు గారిని వారి భార్య గారిని తిట్టాలి, లేదా యువతలేమో జగన్మోహన్ రెడ్డి గారిని వారి భార్య గారిని తిట్టాలి, కళ్యాణ్ బాబు గారు 5 పెళ్ళిళ్ళు 4 పెళ్ళి మాట్లాడాలి. మాట్లాడము, మేము విధానం మాట్లాడతాం. అందుకని విత్ డ్యూ రెస్పెక్ట్స్ దెమ్ ఐ డోంట్ నో వై దే బార్ మీ.
ఓకే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.